హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మై ఛానల్ నేమ్ MADASUSINDHUJA మాదాసు సింధుజ. ఇది మా ఛానల్ అండి, యూట్యూబ్ ఛానల్. సో తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అని కోరుతున్నాము. సో నేను నిన్న యూట్యూబ్లో ఒక ఫస్ట్ పార్ట్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే వెహికల్లో మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ఉంచుకోవాలి, సో డ్రైవింగ్ చేసే వ్యక్తికి కార్లో ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలని నేను చెప్పాను. సో వన్స్ అగైన్ ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది మళ్ళీ నేను చెప్తాను. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ, ఒక వెహికల్కి ఆర్సీ కార్డ్ అనేది తప్పనిసరి, దెన్ పొల్యూషన్ అనేది తప్పనిసరి, ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. ఈ 4 డాక్యుమెంట్స్ అనేది మన వెహికల్లో కంపల్సరీగా ఉంచుకోవాలని చెప్పి నేను చెప్పాను. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా మన వెహికల్లో అనేది ఉంచుకోవాలి. ఐదర్ మన వెహికల్ మనం డ్రైవింగ్ చేస్తున్నా లేదా ఇంకెవరి వెహికల్ అయినా తీసుకున్నా కానీ తప్పనిసరిగా మన వెహికల్లో డాక్యుమెంట్స్ అనేది ఆన్ రోడ్ మనం వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్. సో నేను ఇవాళ చెప్పబోయేది సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్ ఏంటంటే, సపోజ్ మన వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మన వెహికల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మేజర్ చెక్స్ అనేది చేసుకోవాలి. 4 వాటితో పాటు ఇంకా చెకప్స్ ఉంటాయి, కానీ కంపల్సరీగా 4 మేజర్ చెకప్స్ ఏంటంటే, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ వాటర్, వైపర్ వాటర్. ఇంజిన్ ఆయిల్ అనే ఏంటంటే తప్పనిసరిగా అది లెవెల్లో ఉందో లేదో చూసుకోవాలి. సో లెవెల్లో ఉందో లేదో చూసుకోవాలంటే ముందు మనం ఫ్యూయల్కి సంబంధించి సపోజ్ మన ఇంజిన్ ఆయిల్ లెవెల్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా గేజ్ స్టిక్ అని చెప్పేసి ఉంటుంది. ఆ డిప్ స్టిక్ ద్వారా మన లెవెల్ ఏంటనేది చూసుకోవచ్చు. లేదా మన డాష్ బోర్డ్లో డిస్ప్లే బోర్డ్లో కూడా తప్పనిసరిగా మనకి ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఉందా లేదా అనేది దానిలో ఒక ఇండికేషన్ అనేది మనకి ఇస్తే ఆ ఇండికేషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదా ఈ బ్రేక్ ఆయిల్ కానీ, కూలెంట్ కానీ, వైపర్ వాటర్ కానీ లెవెల్స్ అనేది మనం మాన్యువల్గా బ్యానెట్ ఓపెన్ చేస్తే ఈ 4 చెకప్స్ అనేది మనం ఆటోమేటిక్గా మనం చూసుకొని చెక్ చేసుకోవచ్చు. సో తప్పనిసరిగా మన వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ 4 చెకప్స్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే సపోజ్ ఇప్పుడు నేను ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఉందా లేదా చూసుకోవాలని చెప్పాను. సో బ్రేక్ ఆయిల్ లెవెల్ ఉందా లేదా చూసుకోవాలని చెప్పాను. సో దెన్ తర్వాత కావాల్సింది ఏంటంటే మన కూలెంట్ వాటర్ అనేది తప్పనిసరిగా వెహికల్లో మన కంపల్సరీ లెవెల్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కూలెంట్ వాటర్ ఎప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే, మన బండి ఎప్పుడైతే మన జర్నీ స్టార్ట్ చేసే ముందే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ మనం రన్నింగ్లో వెహికల్ ఒక 1 అవర్ 2 అవర్స్ నడిపిన తర్వాత వెహికల్ పక్క కాపీ చెక్ చేసుకుందామంటే రేడియేటర్లో కూలెంట్ వాటర్ హీట్ ఎక్కడం వల్ల ఆటోమేటిక్గా మనం తెలియకుండా ఓపెన్ చేసామనుకో ఆటోమేటిక్గా ఆ రేడియేటర్లో ఉన్న కూలెంట్ వాటర్ సపోజ్గా బయటకు అంత ఫ్లష్ అవుట్ అయ్యి మనం మొత్తం కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పనిసరిగా మనం కూలెంట్ వాటర్ ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మన వెహికల్ ఫస్ట్ మనం ఎప్పుడైతే మన జర్నీ స్టార్ట్ చేస్తున్నామో అప్పుడే చెక్ చేసుకోవాలి. దెన్ ఇంకొకటి వైపర్ వాటర్ ఏంటంటే, మన ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉంటుందో మన అద్దం మీద దుమ్ము పడ్డప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి, లేదు మన వ్యూ క్లియర్గా లేదు అన్నప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ఆ గ్లాస్ మీద విండ్షీల్డ్కి సంబంధించి వాటర్ రావడానికి సంబంధించింది వైపర్ వాటర్ అంటాం. సో తప్పనిసరిగా దానికి సంబంధించిన ట్యాంకర్ మన బ్యానెట్లో సపరేట్గా దానికి ఒక ట్యాంకర్ ఉంటుంది. ఆ ట్యాంకర్లో మనకి వైపర్ వాటర్ అనేది తప్పనిసరిగా ఫిల్ చేసుకోవాలి. సో ఇదండి మన సెకండ్ పార్ట్. సో 4 మేజర్ చెకప్స్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ వాటర్, వైపర్ వాటర్. ఈ 4 చెకప్స్ అనేది మన వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా మనం చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ థర్డ్ పార్ట్లో వీటికి సంబంధించి 4 పార్ట్స్ అంటే ఈ 4 మేజర్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో వాటికి సంబంధించి నేను ఇంజన్ బ్యానెట్ ఓపెన్ చేసేసి వాటిలో ఏంటేంటి ఎక్కడెక్కడ ఇంజిన్ ఆయిల్ ఎక్కడ ఫిల్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, బ్రేక్ ఆయిల్ సంబంధించి అది ఎక్కడ ఫిల్లింగ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, వైపర్ వాటర్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, కూలెంట్ వాటర్ ఎంత లెవెల్లో ఉండాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది ప్రతిదీ నేను పార్ట్ టు పార్ట్ ఓపెన్ చేసేసి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.